హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమటి వీరభద్రుని. అందరికీ నమస్కారం. 802 పాయింట్ ఏంటంటే, చేయదగిన దానములు ఏంటంటే ఔషధ దానం, మందులు దానం చేయవచ్చు. కన్యాదానం, కన్యను దానం చేయవచ్చు. అన్నదానం అందరూ చేయాలి. వస్త్రదానం చేయవచ్చు. ద్రవ్యదానం, దానం చేయవచ్చు. గృహదానం, ఇల్లు దానం చేయవచ్చు. జలదానం, బావులు చెరువులు తవ్వించటం వల్ల ఈ నీరుతో అనేక అవసరాలు తీర్చుకుంటారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరం. వృక్షదానం, దేవాలయ సత్ర మార్గాల్లో వృక్షాలు నాటాలి. వృక్షాలు మంచి నీడనిస్తాయి, గాలిని ఇస్తాయి. దీపదానం, అవసరమైన ప్రదేశాల్లో దీపాలు వేయించుట, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో దీపాలు వేయించాలి. దేవాలయములు, సత్రములు, ప్రజలకు అవసరమైన సంక్షేమ భవనాలు కట్టించాలి. ఇవి దానం చేయాలి. విద్యాదానం, విద్యను దానం చేయాలి. భూదానం, భూమిని దానం చేయాలి. ఈ దానం చేయటం వల్ల పుణ్యం కలుగుతుంది. దానం యొక్క ప్రయోజనం ఏంటంటే ఇతరులకు మేలు చేయటం. ఈ పరోపకారం చేయటమే మానవత్వం. దానం చేయటమే మానవత్వం. దీనివల్ల ఒక వ్యక్తికి కాకుండా ఒక కుటుంబం, ఒక సమాజానికి మేలు కలుగుతుంది. కన్యను డబ్బును కూడా ఎప్పుడు అపాత్రుడికి దానం చేయటం వల్ల బాధపడవలసి వస్తుంది. వ్యసనపరుడికి దానం చేస్తే దాన్ని చెడుకి ఉపయోగిస్తాడు. అలాగే కన్య అసమర్థుడికి దానం చేస్తే సరిగ్గా చూసుకోడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి చేయవలసిన దానాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అందరూ ఆచరించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.